నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండ్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు నేనైతే గుడికి వచ్చాను, సాయిబాబా టెంపుల్కి వచ్చాను అనమాట. సో నేను వస్తుంటాను అనమాట మధ్య మధ్యలోనే దర్శనం చేసుకోవడానికి. సో గుడికి రావడము, దర్శనం చేసుకోవడము, ఆ తర్వాత ఫెస్టివల్స్, సెలబ్రేషన్స్, ఫన్ చేయడం, ఇవన్నీ నాకు చాలా ఇష్టము. గుడికి కూడా నేను మధ్య మధ్యలో వస్తుంటాను. యాక్చువల్లీ ఏంటంటే ఈ గుడి నార్మల్ డేస్లో కొంచెం క్లోజ్ చేసి ఉంచుతుంటారు అనమాట. థర్స్డే అయితే ఎలాగైనా ఓపెన్ ఉంటుంది, చాలా రష్ కూడా ఉంటుంది, అన్నదానం కూడా ఉంటుంది. నేను నార్మల్ డేస్లో కూడా ఏ రోజైనా నాకు రావాలి వెళ్ళాలి అనిపిస్తే మాత్రం వెళ్తుంటాను. అంత రష్ అలా ఎక్కువ జనాలు ఎవరు ఉండరు, తక్కువ ఉంటారు. థర్స్డే ఏంటంటే బాబాకు స్పెషల్ కదా, సో అందుకని ఆ రోజు చాలా మంది వస్తారు. చాలా పెద్ద లైన్ ఉంటుంది అనమాట. సో ఇలాగా గుడికి అప్పుడప్పుడు వస్తుంటాను. మాకు ఎక్కువ డిస్టెన్స్ లేదు, ఈ గుడి చాలా దగ్గరలోనే ఉంటుంది అనమాట. గుడి కూడా చాలా పెద్ద గుడి. కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, పైన ఒక ఫ్లోర్, కింద ధ్వని ఉంటుంది బాబాది. తర్వాత గణేష్ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట కింద. ఆ పైన వచ్చేసి మెయిన్ టెంపుల్. ఆ తర్వాత సైడ్ అంతా ఓపెన్ స్పేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది టెంపుల్. సో ఇంటికైతే వచ్చేసాను. మషిన్ పైన చూసారు ఎంత డస్ట్ ఉందో. యాక్చువల్లీ మషిన్ ఏంటంటే ఓపెన్గా ఉందన్నమాట, బాల్కనీలో పెట్టేసాము. అంటే యూటిలిటీలోని అంత స్పేస్ లేదు మషిన్ వెళ్ళడానికి. సో అందుకని చిన్న యూటిలిటీ అనమాట. అంటే మరీ అంత చిన్నది కాదు, కాకపోతే ఏంటంటే బ్రాడ్ లేదు, అందుకని మషిన్ అయితే వెళ్ళదు. అందుకని ఇక్కడ పెట్టేసాం బాల్కనీలోని. ఇంకా ఓపెన్ స్పేస్లోనంటే డైలీ డస్ట్ ఎంత పడుతుంది. మమ్మీ అయితే క్లీన్ చేసేస్తారు, కాకపోతే నాకు ఎప్పుడైనా చేయాలి అనిపిస్తే చూస్తే మాత్రం నేను ఒక్కొక్కసారి చేస్తుంటాను. చాలా తక్కువ, మోస్ట్ ఆఫ్ ద టైం మమ్మీ చేస్తారు. సో ఇంట్లోనే లోపల ఉన్నప్పటికీ అంత డస్ట్ వస్తుంది. అలాంటిది ఇది ఓపెన్ స్పేస్ కదా, సో ఫుల్ డస్ట్ అవుతుంటుంది. సో ఈవినింగ్ అయిపోయింది. వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాను. వెజిటేబుల్స్ మార్కెట్ ఏంటంటే మా ఇంటి దగ్గర కూడా కాదు, కిందే వీక్లీ వన్స్ పెడతారనమాట. సో ఆ రోజు వెళ్ళి మేము అన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వస్తాము. కిందే, మా బిల్డింగ్ కిందే. సో ఏమేమి తీసుకొచ్చాను అని అంటే బనానాస్ తీసుకొచ్చాను. బనానాస్ డజన్ ఇక్కడ 50 మామూలుగా ఎప్పుడైనా, లేకపోతే 60, ఇంకా పూజలు అయితే 70 అలా ఉంటుంది అనమాట. 40 అయితే ఇంకా రేటే లేదు. బనానాస్ 50 తీసుకొచ్చాను. ఆ తర్వాత యాపిల్స్ కూడా 100కి 5 తీసుకొచ్చాను. ఆ తర్వాత కీరా తెచ్చాను, బెండకాయలు, ఆ తర్వాత క్యాబేజ్ 2 తెచ్చాను. అంటే నైట్ టైంలో చపాతీకి ఏమి కర్రీ ఉండట్లేదు అనేసి మమ్మీ క్యాబేజ్ తీసుకురమ్మన్నారు, తెచ్చాను. ఆ తర్వాత చిక్కుడుకాయలు కూడా తీసుకొచ్చాను, 1/2 kg అలా తెచ్చాను. ఆ తర్వాత క్యారెట్ నాకు అసలు ఇష్టం ఉండదు, కాకపోతే దేనికైనా యాడ్ చేసేస్తే మంచిది కదా. ఇప్పుడు నూడిల్స్ చేసిన, మ్యాగీ చేసిన దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది ముల్లంగి అంటారు కదా, ఇది కూడా 30 రూపీస్ది. ఒక 5 ఎన్నో తీసుకొచ్చాను, 30 రూపీస్ అనమాట. ఆ తర్వాత లెమన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అసలే సమ్మరు, సో నిమ్మకాయలు నీళ్ళు తాగాలి. ఆ తర్వాత టమాటాస్ తీసుకొచ్చాను కేజీ. అల్లం అయితే ఇంక రేట్ అయితే అప్పటి నుండి ఇప్పటికి అలాగే ఉంది. అల్లం పావు 30-40 అలా ఉండేది, ఇప్పుడు 60, 70, 80 కూడా తీసుకొచ్చాను ఒక్కొక్కసారి అయితే. ఇప్పుడు 50 రూపీస్ ఉంది పావు. తర్వాత వంకాయలు కూడా తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇంకా ఉల్లిపాయలు 4 kgs అనమాట 100కి. ఆ తర్వాత ఆలు 2 kgలు, ఇంకా స్వీట్ ఆలు అనమాట. ఇది మా మమ్మీకి అందరికి ఇష్టం ఇంట్లోని, సో అందరికి గురించి తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇవి గ్రీన్ పీస్ అంటారు కదా, అది. సో ఇది ఇప్పుడు జరుగుతుంది, అందుకనేసి కొన్ని తీసుకొచ్చాను. సో ఈరోజు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ వెజిటేబుల్స్ తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లాస్ట్ వరకు చూసాక ప్లీజ్ లైక్ కూడా చేయండి వీడియోని. సో ఇప్పుడైతే డిన్నర్లోని సేమియా ఉప్మా చేస్తున్నాను, ఓన్లీ ఫర్ మీ అండ్ మై సిస్టర్ అనమాట. ఎందుకంటే ఇంట్లో సేమియా ఉప్మా ఎవ్వరు తినరు, ఎవ్వరికి నచ్చదు. సో అందుకని మా ఇద్దరి గురించి అలా కొంచెం చేస్తున్నాను.
మా డాడీకి ఫస్ట్ నుండి సేమియా ఉప్మా ఫస్ట్ నుండి నచ్చదనమాట, మేము చిన్నప్పటి నుండి. ఆ తర్వాత మా మమ్మీ తినేవారు, కానీ ఇప్పుడు మమ్మీకి కూడా నచ్చట్లేదు. అంటే మమ్మీ అంటున్నారు అనమాట, ఒకప్పుడు సేమియా టేస్ట్ ఉండేది కానీ ఇప్పుడు ఏంటో అసలు టేస్ట్ ఉండట్లేదు, అందుకే తినబుద్ధి అవ్వట్లేదు అనేసి. మమ్మీకి కూడా ఇష్టం అవ్వట్లేదు, బ్రదర్ కూడా అంత తినడు, మా బావ కూడా అసలు తినరు, అంత నచ్చదు. సో నేను మా సిస్టర్ ఇద్దరే తింటాం అనమాట, అందుకే మా ఇద్దరు గురించి చేస్తున్నాను. ఇంకా అందరూ ఏదో చపాతీ కర్రీ తింటారు. సో సేమియా యాక్చువల్లీ పర్మిసెలి తినేవాళ్ళం ఫస్ట్, ఎప్పుడు అంటే ఇప్పటి వరకు జస్ట్ ఈ డిజానో వచ్చింది కదా, డిజానో ఒకసారి ఆర్డర్ చేద్దామని ఫస్ట్ టైం ఇది ఆర్డర్ చేసి డిజానో బ్రాండ్ది అది యూజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం సేమియా ట్రై చేస్తున్నాను. సో అందుకే కొంచెం ఫస్ట్ బాయిల్ చేసేసి ఇంకా స్ట్రెయిన్ చేసాను. ఆ తర్వాత జస్ట్ ఒక క్యారెట్ వేసి, ఒక ఉల్లిపాయ, ఒక మిర్చి వేసి, అలాగా 2 మిర్చి వేసి అలాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో డిజానోది ఎలా ఉంటుందో ఈసారి ట్రై చేయాలి, అంటే చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి, ఎందుకంటే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం అనమాట. ఆర్డర్ చేశాను అమెజాన్లోని. సో ఎందుకంటే పర్మిసెలి అవన్నీ ఇంకా తినకూడదు అది ఇది అంటున్నారు కదా, సో డిజానో బ్రాండ్ది మంచిది అనేసి అంటున్నారు కాబట్టి ఒకసారి ఆర్డర్ చేద్దామని చేశాను. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది, సేమియా ఉప్మా విత్ చాయ్ లేకుండా మా డే అయితే అవ్వదు, అన్నిట్లోనే చాయ్ ఉండాలన్నమాట, టీ లేకపోతే డే అవ్వదు అనమాట. ఎందుకంటే ఏదైనా ఇడ్లీ అయినా, దోశ అయినా, పూరి అయినా కూడా మాకు చట్నీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కర్రీ ఇవ్వకపోయినా పర్వాలేదు, టీ ఇచ్చేస్తే మేము తినేస్తాము అంత హ్యాపీగా. సో అందుకని టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డిన్నర్ ఇదన్నమాట ఈరోజుకి. సో నేను మా సిస్టర్ వచ్చేసాము షాపింగ్ చేయడానికి. షాపింగ్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ చాపర్ రీసెంట్లీ తీసుకున్నాం అనమాట ఇంట్లోని. సో మా సిస్టర్ కూడా బావకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కడుతుంది కదా, సో మమ్మీ ఎప్పటి నుండి అంటున్నారు, నువ్వు ఒక చాపర్ తీసుకో, నీకు కూడా ఫాస్ట్గా నువ్వు వంటలు కూడా చేసేస్తావు, ఎందుకంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కట్టాలి అంటే లేట్ అయిపోతుంది కదా, సో అందుకనేసి ఇంకా నువ్వు కూడా ఒక చాపర్ తీసుకో అని చెప్తుంటారు అనమాట. ఇప్పుడు చెప్తున్నారు, సరే ఒకసారి వెళ్దాము ఈ షాప్కి అనేసి అని అంటే ఇక్కడికి వచ్చాము. యాక్చువల్లీ ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ షాప్ కూడా మేము ఎప్పటి నుండో చూస్తున్నాము, వెళ్దాం అని అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు కుదరలేదు. సో ఇప్పుడు ఇలాంటి షాపింగ్ ఏదైనా చేయాలంటే నేను మా సిస్టర్తోనే వస్తుంటాను. సో చూసారు కదా ఏమున్నాయో సామాన్లు అన్నీ, వావ్ అనిపిస్తుంది, ఎటు చూసినా కూడా వావ్ అనిపిస్తుంది, ఎటు చూడాలో కూడా తెలియట్లేదు, అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి. స్టీల్, గ్లాసు,
ఆ తర్వాత బ్రాస్ అంటే నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అసలు బయట షాపు అలా అంత పెద్దగా అనిపించలేదు, కానీ లోపల రాగానే మాత్రం 3 floors ఉన్నాయి. సో కింద ఏంటంటే అన్ని నాన్ స్టిక్ గ్యాసెస్ అవన్నీ ఉంటాయి అనమాట, నాన్ స్టిక్ ఐటమ్స్, కడాయిస్ అవన్నీ. పైన ఫస్ట్ ఫ్లోర్లోని ఇవన్నీ అనమాట, అంటే మనకి ఇంట్లోని డెకోర్ ఐటమ్స్ ఉంటాయి కదా, తర్వాత పూజలు చేసినప్పుడు బిందెలు, అంటే ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా అన్ని హాట్ బాక్సెస్, వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఒకే ప్లేస్లోని. సో అనుకోలేదనమాట ఇంతలా ఉంటాయి అనేసి, చాలా బాగున్నాయి. సో స్టీల్ సామాన్లు చూసారా, ఫుల్ మెరుస్తున్నాయి, షైన్ అవుతుంది, చూస్తుంటే అన్నీ కొనేయాలనిపిస్తుంది, అంత బాగుంది. సో చాలా ఇంప్రెసివ్గా ఉంది షాప్ అయితే మాత్రం. అయితే కాస్ట్ వచ్చేసి హైలో కూడా ఉంది, ఎక్స్పెన్సివ్ కూడా ఉంది, అట్ ద సేమ్ టైం మన బడ్జెట్లో కూడా ఉంది అనమాట, మనం చూసుకోవాలి. ఆ తర్వాత మీరు స్టార్టింగ్లో చూసారు కదా బుద్ధ స్టాచ్యూస్ ఎన్ని ఉన్నాయో, ఫినిషింగ్ అయితే సూపర్ ఉన్నాయి, ఫినిషింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ప్రైస్ కూడా అలానే ఉన్నాయి అనమాట, 20,000, 30,000, 50,000 అలా ఉన్నాయి. కొంచెం చిన్నవి కూడా ఉన్నాయి మనం తీసుకోవాలి అనుకుంటే, లాఫింగ్ బుద్ధాస్ కూడా ఉన్నాయి, డెకోర్ ఐటమ్స్ అయితే నంబర్ ఆఫ్ డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది, అంటే చాలా క్వాలిటీ బాగుంది అనమాట. చూస్తుంటేనే, వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది, లైవ్ చూస్తుంటే ఇంకా అసలు ఫుల్ అంటే ఇంకా ఎటు చూడాలో తెలియట్లేదు, అంత బాగున్నాయి అనమాట. సో దిస్ ప్లేస్ స్పెషలీ ఫర్ లేడీస్ అనమాట. పిచ్చెక్కుతుంది, ఎటు చూడాలో తెలియదు, ఏది కొనాలో తెలియదు, అంత బాగున్నాయి. ఆ తర్వాత చూసారా పెద్ద పెద్ద వెసల్స్ కూడా ఉన్నాయి, వంటలు అవుతుంటాయి కదా ఫంక్షన్స్ అప్పుడు, అవి కూడా ఉన్నాయి అనమాట, పెద్ద పెద్ద డెక్చీలు. ఆ తర్వాత అంటే బిగ్ ఫంక్షన్స్ అయ్యేటప్పుడు యూజ్ అయ్యే సామాన్లు కూడా ఉన్నాయి, అలాగే జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉంది, గ్లాస్ ఉంది, స్టీల్ ఉంది, బ్రాస్ ఉంది, ఆ తర్వాత డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఫ్లవర్ వాజులు కూడా ఉన్నాయి అనమాట, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇంట్లోనే మనం ఏదైనా డెకోర్ చేయాలి అని అంటే. నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఒకే ప్లేస్లోనే. కాకపోతే ఏంటంటే మేము దేని గురించి వచ్చామో, చాపర్ గురించి, ఆ చాపర్ అయితే లేదు, ఏ బ్రాండ్ కూడా లేదనమాట. సో స్ట్రేంజ్ అనిపించింది, ఎన్ని సామాన్లు ఉన్నాయి, చాపర్ లేదా అనేసి. సరే పని వచ్చాము కదా ఒకసారి చూద్దాము షాప్ అంతా, మీకు కూడా చూపించాలి కదా, షేర్ చేయాలి కదా మీతో కూడా. సో అందుకని అంతా అలాగా రికార్డ్ చేశాను, షూట్ చేశాను, మీతో షేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇవన్నీ మ్యాట్స్ ఉన్నాయి అనమాట, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాట్స్ ఉన్నాయి, టవల్స్ ఉన్నాయి, ఇంకా ఒకటా రెండా ఎన్ని ఏదని చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ బాక్సెస్, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా స్టోరేజ్ బాక్సెస్, ఇవన్నీ కూడా ఇటు ఒక ప్లేస్లో ఉన్నాయన్నమాట. 3 floors ఉన్నాయి, గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ అలా ఉంది, 3 floors ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా చాపర్ అయితే దొరకలేదు కానీ ఇవన్నీ సామాన్లు అయితే ఒకసారి ఒక రౌండ్ అయితే వేసి చూసాము. సో ఈ అగ్రోమెక్ హోమ్ స్టోర్ ఎక్కడుంది అని అంటే కూకట్పల్లి ఏరియాలో ఉంటుంది. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కూకట్పల్లిలోని కేపీహెచ్పి ఉంది కదా, సో అక్కడ ఉంటుంది అనమాట. మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో పడుతుంది, అటు సైడ్ నుండి హైటెక్ నుండి వస్తే రైట్ సైడ్లో ఉంటుంది. సో చాలా బాగుంది, ఎప్పుడైనా మీరు ఏదైనా కొనాలి అని అంటే మాత్రం చాలా, అంటే క్వాలిటీ వైజ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట, క్వాలిటీ చాలా బాగుంది, డీసెంట్గా ఉన్నాయి. సో ఈ ఫ్లవర్ వాసెస్ చూసారు ఎంత బాగున్నాయో. సో ప్రైస్ కూడా ఎక్కువ ఉంది, అలానే అట్ ద సేమ్ టైం తక్కువ కూడా ఉంది, మనం చూసుకొని తీసుకోవాలి, మన బడ్జెట్లో కూడా ఉంది. సో అదే క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఫినిషింగ్ చాలా బాగుంది, డెకోర్ ఐటమ్స్ అయితే. సో ఇక్కడ అంతా స్టీల్ బాటిల్స్ ఉన్నాయి, బాక్సెస్ అంటున్నాను, బాటిల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఆఫీస్కి, స్కూల్కి తీసుకెళ్ళచ్చు, ఇవన్నీ చిన్న చిన్న కిడ్స్ ఉంటారు కదా, స్కూల్ గోయింగ్ కిడ్స్, వాళ్ళకి బాగుంటుంది కలర్ఫుల్గా. సో ఇవన్నీ బాటిల్స్ ఇక్కడ ఈ సెక్షన్లో ఉందన్నమాట. సెక్షన్ డివైడ్ చేసేసారు, స్టీల్ ఒక సైడు, గ్లాస్ ఒక సైడు, బ్రాస్ ఒక సైడు, పూజ సామాన్లు ఒక సైడు, ఇలా ప్లాస్టిక్ ఒక సైడు. సో చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేశారు కూడా. సో ఇక్కడ అంతా చైర్స్, ప్లాస్టిక్ థింగ్స్ అంతా ఈ సైడ్ ఉన్నాయి. సో చాలా బాగుంది, నేనైతే అంత తిరిగేసి ఇంకా కాల్ నొప్పి పెట్టేసి ఇక్కడ కూర్చుని పోయాను. ఇంకా కూర్చొని అంతా ఒకసారి మీతో షూట్ చేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంది, ఎప్పుడైనా మీరు రావాలి అనుకుంటే రావచ్చు ఒకసారి.
సో తిరిగి తిరిగి టైర్డ్నెస్ వచ్చింది, నిద్ర వచ్చేస్తుంది, ఆకలేసేస్తుంది. సో షాపింగ్ అయితే అయిపోయింది. ఏం తీసుకోలేదు, మేము ఒక్క ఐటమ్ గురించి వెళ్ళాం కదా, చాపర్ గురించి, అదే లేదు. సో ఏదో అలాగా 2-3 సామాన్లు తీసుకొని వచ్చేసాము, అలాగా వచ్చామనేసి. ఇప్పుడైతే ఆకలేస్తుంది కదా, అందుకని ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, ఆ తర్వాత పిజ్జా హట్ అన్నీ ఒక ప్లేస్లోనే ఉంటుంది. ప్యారడైస్ బిర్యానీ కూడా ఇక్కడే ఉంది కింద. సో ఇక్కడ కూర్చొని అలాగా బర్గర్ ఎంజాయ్ చేస్తూ రోడ్ వ్యూ చూస్తూ మేమైతే మాకు ఫుల్ ఆకలేస్తుంది, టైర్డ్నెస్ కూడా వచ్చింది. ఇంకా అలాగా ఇక్కడ తింటున్నాం అనమాట. సో దిస్ ఇస్ నాట్ ద సేమ్ డే అనమాట. 4, 5, 6 1 వీక్ తర్వాత నేను ఈ బ్యాగ్ తీసాను. యాక్చువల్లీ ఏం పెద్దగా తేలేదు కదా, అందుకని ఇంకా ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అదే మమ్మీ చూపించు ఏం తెచ్చావు అని అంటే, సో ఈరోజు తీసాను. సో 2 చిన్న చిన్న పేట్లు ఉంటాయి కదా దేవుడు పెట్టుకోవడానికి, అవి 2 తీసుకొచ్చాము అలాగా. ఆ తర్వాత ఇంకా చిన్నది ఇది అగరబత్తి పెట్టుకుంది. ఆ తర్వాత ఇది ఏంటంటే నెయ్యి వేసుకోవడానికి ఒక చిన్న డబ్బా. ఆ తర్వాత ఇది ఏదో పౌడర్ మా సిస్టర్ తీసుకుంది. ఇది మనకి షెల్ఫ్లో కింద వేస్తాం కదా ప్లాస్టిక్ షీట్స్. సో ఇది ఒక రోల్ తీసుకున్నాం. ఆ తర్వాత ధూపం తీసుకున్నాము. ఇది ఒక పిల్లర్ మమ్మీ కావాలి అని అంటే అది ఒకటి తీసుకున్నాం. అదే ఏం పెద్దగా ఏం తీసుకోలేదు. సో కానీ షాప్ అయితే నాకు నచ్చింది. ఏదైనా తీసుకోవాలి ఇన్ ఫ్యూచర్ అని అంటే మాత్రం అక్కడికైతే వెళ్తాను. సో ఇది ఒక కోకోనట్ మనము విరుపుతాం కదా, కింద టైల్స్ అయితే ఇరిగిపోతుంది, అందుకని దానిపైన ఇలాగా కొట్టచ్చు అనేసి అది తీసుకున్నాం ఒకటి. ఆ తర్వాత ఇంకా ఇదే ఎక్కువగా ఏం తీసుకోలేదు. సో దిస్ ఈజ్ మై షాపింగ్ అనమాట.